హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. వాళ్ళ వీడియో ఏంటంటే టమాటో బీరకాయ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా అన్నంలోకైనా వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో. 3 బీరకాయలు, 3 టమాటోస్, 3 ఉల్లిగడ్డలు, ఒక కరివేపాకు తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఇక్కడ చూడండి, ఆనియన్స్ టమాటోస్ మొత్తం చాక్ చేసేసుకుని పెట్టుకున్నాను. అది ఉంది కాబట్టి చిన్న చాక్ చేసుకున్నా, లేకపోతే మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నగా చాకు చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మొత్తం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. తొందరగా మగ్గుతాయి అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం మగ్గనివ్వాలన్నమాట. చూడండి, కొంచెం చిటికడంతా వేసి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్లో ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్, అక్కడ చూడండి మొత్తం మగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ఎంత మగ్గితే ఆనియన్స్ దగ్గరనే మనకు మిస్టేక్ అవుతుంది, కర్రీ మిస్టేక్. ఆనియన్స్ మగ్గితే మాత్రం ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోకి ఆనియన్, అది వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అల్లం అస్సలు స్మెల్ రావద్దు. వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటోస్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అది ఉడికిన తర్వాత మనం ఏవైతే బీరకాయలు ఉన్నాయి కదా అవి కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1.5, మీ దగ్గర ఎక్కువ కారం ఉంటేనేమో 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేకుంటే 1.5 వేసుకోండి. స్పైసెస్ తక్కువ ఉంది కాబట్టి 1.5 వేసుకున్నాం. ముందు సాల్ట్ కొంచెం వేసుకున్నాం బట్టి చూసేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మగ్గించుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ వచ్చేంతవరకు మనం వాటర్ వేయకుండా మగ్గించుకోవాలన్నమాట. చూడండి, అక్కడ ఆయిల్ మంచిగా వచ్చిన తర్వాత నేను కలుపుతున్నా. ఇట్లా అయినా ఉంచుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. అట్లా వేసుకుంటే చపాతీలోకి అసలు మామూలుగా ఉండదు. ఒకసారి అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. నాకు కొంచెం వాటర్ కావాలి కాబట్టి నేను వాటర్ వేసేసుకున్నా. చూడండి, వాటర్ వేసుకున్నాక కూడా నేను మరీ ఎక్కువ పోసుకున్నాను, లైట్గా పోసుకున్నా. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని, కొంచెం మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. అబ్బా, అదుర్స్ ఉంటుంది కర్రీ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.